हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। పాలల్లో పుల్ మఖానా కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి। ఈ రోజుల్లో మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి। ఆ సమస్యలన్నీ తగ్గాలి అంటే మనం మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి। మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు। ఈ రోజు పుల్ మఖానా అంటే తామర గింజలు తో పాలను తయారు చేసుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం। మఖానా చాలా ప్రయోజనాలను అందిస్తుంది। పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక అర గ్లాసు పాలను పోయాలి। కాస్త వేడెక్కాక పుల్ మఖానా గింజలను దాదాపుగా ఒక 10 గింజలను వేయాలి। పాలల్లో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ ఈ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి। కాబట్టి పాలను ప్రతిరోజు తీసుకోవాలి। 10 పుల్ మఖానా గింజలను వేయాలి। మఖానాలో కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, కొవ్వు, ఫాస్ఫరస్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి। ఈ పాలల్లో మఖానా వేశాక 5 నిమిషాలు మరిగిస్తే మఖానా మెత్తబడుతుంది। అలా మెత్తబడే వరకు ఉడికించాలి। ఈ పాలను తాగటం వలన ఉదయం సమయంలో తీసుకుంటే అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా హుషారుగా ఉంటారు। రోజంతా పనులు చేసుకుంటూ హుషారుగా ఉండటానికి ఈ పాలు సహాయపడతాయి। అర స్పూన్ బెల్లం వేయాలి। ఆర్గానిక్ బెల్లం వేయాలి। మఖానా కాస్త ఉడికాక బెల్లం వేయాలి। బెల్లం కరిగే వరకు కలిపి ఈ పాలను తీసుకోవాలి। ఈ పాలను తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చెప్పాం కదా। పాలు, మఖానా రెండింటిలోనూ ప్రోటీన్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి। శరీరంలో శక్తి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి। ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు। అటువంటి వారికి కూడా ఈ పాలు చాలా బాగా సహాయపడతాయి। అయితే రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఈ మఖానా ఉడికించిన పాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది। ఉడికిన మఖానాను తింటూ ఈ పాలను తాగితే సరిపోతుంది। అలాగే ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి। అలా కీళ్ళ నొప్పులు వచ్చిన వారికి కూడా ఈ పాలు సహాయపడతాయి। ఎందుకంటే ఈ పాలల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన నొప్పి మరియు వాపును తగ్గించడానికి సహాయపడుతుంది। ఎముకలు గుల్లబారకుండా దృఢంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది। 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అర గ్లాసు మఖానా ఉడికించిన పాలను తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది। ఎందుకంటే పాలు, మఖానా రెండింటిలోనూ కాల్షియం చాలా సమృద్ధిగా ఉంటుంది। అలాగే మెగ్నీషియం, ప్రోటీన్, ఫ్లావనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది। అలాగే మఖానాలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది। అయితే డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు బెల్లం వేసుకోకుండా వారంలో 2 సార్లు బెల్లం వేసుకుని మిగతా రోజుల్లో బెల్లం లేకుండా తీసుకుంటే మంచిది। అయితే బెల్లం తీసుకునే విషయంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి। ఆర్గానిక్ బెల్లం తీసుకుంటేనే మంచి ప్రయోజనం కనబడుతుంది। జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి దీనిలో ఉన్న ఫైబర్ సహాయపడుతుంది। మలబద్ధకం సమస్య ఉన్న వారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది। పొటాషియం, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది। అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా చాలా సహాయపడుతుంది। ఇవి కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది। దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గుతుంది। అలాగే తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు నీరసం రాకుండా కూడా చేస్తుంది। కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మఖానాతో కలిపిన పాలను తీసుకోండి। ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి। ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి।